వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం ఎందుకు పడిపోయింది అనే అంశాలపై అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొల్లూరి శ్రీనివాస్ రావు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే గారు. బాగున్నారా? బాగున్నా సార్. ఎందుకు ఈ తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఈ రియల్ ఎస్టేట్ అనేది చాలా మంచి బిజినెస్. ఇది బిజినెస్ చేయడానికి ఉండాలని అర్హతలు ఏంటంటే ఫస్ట్ ల్యాండ్ ఉండాలి, ల్యాండ్ తర్వాత డాక్యుమెంట్స్ ఉండాలి, డాక్యుమెంట్ తర్వాత గవర్నమెంట్ పర్మిషన్లు ఉండాలి. అన్నీ సమగ్రంగా ఉన్నప్పుడే ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది ముందుకు పోతుంది. కొన్న రియల్ ఎస్టేట్ ఎవరైతే ఉన్నారో దాన్ని డెవలప్ చేయాలి, ప్లాట్లు చేసిన తర్వాత పర్మిషన్లు తీసుకొని అమ్మాలి, అప్పుడు అమ్మాలి. అలాంటి పర్మిషన్లు ఇచ్చేటప్పుడు డిటిపిసి వాళ్ళే లీగల్ పర్మిషన్ లేకుండా ఏ డాక్యుమెంట్ చూడకుండా డబ్బులకు ఆశపడే అధికారులు పర్మిషన్లు ఇస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోయింది గత ప్రభుత్వంలో. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మాత్రం రియల్ ఎస్టేట్ అంటేనే వణికిపోతున్నారు జనాలు. ప్లాట్ కొనాలన్నా అమ్మాలన్నా ఎందుకు ఇదంతా? ఇలాంటి వాళ్ళు తయారైన తర్వాత ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఒక ఎల్బీ నగర్ నుంచి అప్సిగూడ వరకు 200 సుమారు 150 నుంచి 200 ఆఫీసులు ఉంటాయి. ఈ త్వరలో బోర్డు తిప్పేసిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒక్కదానికి డాక్యుమెంట్ సరిగ్గా ఉండదు, ఒకదానికి లీగాలిటీ ఉండదు. లీగాలిటీ లేదని ఎవరన్నా పోయి అడిగితే పోలీసు ఆఫీసులో పోయి అడిగితే 100 డైల్ చేస్తారు. 100 డైల్ చేసిన తర్వాత పోలీసు వాళ్ళు వస్తారు. అయ్యా మీరు గొడవ పెట్టుకోండి అంటే లీగల్ బాగుంటారు. లీగల్ పోయి పోలీసు వాళ్ళు కంప్లీట్ ఇస్తుంది. మాకు సంబంధం లేదు, ఇది లీగల్ కాదు, లీగల్ చూసుకొని కోర్టులో చూసుకోరంటారు. ఒక సామాన్యుడు, ఒక ఎన్ఆర్ఐ ఉన్నాడు, వాడు ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టాలంటే ఏం చేయాలి? వాడి డబ్బుకు సెక్యూరిటీ ఉండాలి. ఆ డబ్బుకి ఎలాంటి సెక్యూరిటీ లేదు ఇక్కడ. లేకనే ఈ రియల్ ఎస్టేట్ రంగం పడిపోతుంది. నేను దీని మీద హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి మా అసోసియేషన్ ఆర్గనైజేషన్ తరఫున చీఫ్ జస్టిస్ గారికి లెటర్ రాస్తున్నా. ఈ చట్టాన్ని సవరించాలి. ఇంతకుముందు కూడా సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది. ఇలాంటి రియల్ ఎస్టేట్లో ఉన్న అవకాశవాదులంతా ఒక అగ్రిమెంట్ చేసుకొని దొంగ డాక్యుమెంట్లు సృష్టించి ఇలా చేస్తారు. ఇలాంటి చట్టాన్ని దీన్ని అమలు తీసుకొని దీన్ని క్యాన్సిల్ చేయాలని చేస్తారు. కానీ ఈ చట్టంలో ఉన్న లుసుగులను పెట్టుకొని చేస్తారు. నేను త్వరలో ముఖ్యమంత్రిని కలుస్తా, ప్రతిపక్ష నాయకులు కలుస్తా, ఆల్ ప్రజా సంఘాలని, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లని, జడ్జీల ప్రతి ఒక్కరిని కలవడానికి సిద్ధంగా ఉన్నా. ఎవరు నా వెబ్సైట్ ద్వారా నాకు సలహా ఇస్తే నేను స్వీకరించి వాళ్ళకు రెస్పాన్స్గా నేను అందరికి అందుబాటులో ఉంటా. అందరికి ఈ ఉద్యమం స్టార్ట్ చేసినందుకే ఒక పేదవాడు ఆగం కావాలంటే ఒక ఎన్ఆర్ఐ ఎక్కడో ఉండి ప్లాట్ కొనుక్కుంటాడు. ఇక్కడికి వచ్చి గొడవ చేయలేడు, వాడు ప్లాట్ చూసుకోలేడు. ఆ డబ్బులకు సెక్యూరిటీ లేకనే ఈ రియల్ ఎస్టేట్ పడిపోవడానికి ముఖ్య కారణం ఇది. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పాత్ర ఏం లేదంటారా? ఇప్పుడు కొంతమంది హైడ్రాకి సంబంధించి ఇలాంటివి తీసుకురావడం వల్లనే భయపడిపోతున్నారు అని చెప్పి. ఇప్పుడు హైడ్రా తప్పేం కాదు. హైడ్రా మంచి వ్యవస్థనే, ఫస్ట్ నుంచి ఉంటే హైడ్రా మంచి వ్యవస్థ. ఒక 50 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలన చేసింది. 50 ఏళ్లలో జరిగిన దళారులంతా చేసిన పని ఇదే. ఇప్పుడు కూడా అదే నడుస్తుంది. దీనికి సంబంధం రియల్ ఎస్టేట్ ముఖ్యం పడిపోవడం కారణం ఇదే. ఇప్పుడు ఫస్ట్ నుంచి ఇచ్చిన గవర్నమెంట్ ఆఫీసరు లీగల్గా ఇచ్చినాక నువ్వు తప్పు చేయడు కదా. ఎఫ్టీఎల్ ఎట్లా ఇస్తారు? ఇయ్యరు కదా. ఎఫ్టీఎల్లో ఇచ్చినప్పుడే తప్పది. మళ్ళీ వాళ్ళ నువ్వే పోయి నేనే గవర్నమెంట్ మళ్ళీ ఎఫ్టీఎల్ కొడితే మరి రియల్ ఎస్టేట్ పడిపోద్ది కదా. ఇప్పటికే సిటీ అవుట్స్కట్ మొత్తం వెంచర్లతో నిండిపోయింది. అందులో అంటే 2 ఎకరాలలో వెంచర్ చేస్తున్నారు, 4 ఎకరాలలో వెంచర్ చేస్తున్నారు, 50 ఎకరాలలో కూడా వెంచర్ చేస్తున్నారు. అంటే ఇవన్నిటికి గుర్తింపు అనేది ఉంటుందా? అధికారులు గుర్తింపించే ఇస్తున్నారా? ఇప్పుడు కొన్ని బీబీజీ లాంటి పెద్ద వెంచర్లు, స్పెక్టర్స్ అంటే సంథింగ్ చాలా వెంచర్లు ఉంటాయి. అంటే ఎట్లా కొనుక్కోవాలి? ఒక కస్టమరు దీన్ని ఎట్లా కొనుగోలు చేసే పద్ధతి ఏంటి? ఎట్లా కొనుక్కోవాలి? ఆయన మోసపోవద్దంటే ఇప్పుడు ఎంతోమంది తలబట్టుకుంటున్నారు. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఒక ఆయన ఏం చేస్తాడు, ఒక నామనం నుంచి ఒక రైతు దగ్గర అగ్రిమెంట్ చేసుకుంటాడు. అగ్రిమెంట్ చేసుకొని ఏం చేస్తాడంటే ఆ లేఅవుట్ తెచ్చే ముందు రైతుకి నామనం అమౌంట్ ఇస్తాడు, మొత్తం అమౌంట్ ఇవ్వడు. వాడు జీపే చేసుకొని తర్వాత ఈ ప్లాట్లు ఆ పర్మిషన్ లేకుండా అమ్మేస్తాడు. అమ్మేసినాక ఈ రైతుకు డబ్బులు ఇవ్వడు, అటు వాళ్ళకి డబ్బులు ఇవ్వడు. కొన్నోళ్ళు ఎవరంటో వాళ్ళకి డబ్బులు ఇవ్వడు, ఈ పర్మిషన్ తేయడు. ఆ రైతు కోపం వచ్చేసి ఆ ల్యాండ్ ఇవ్వడు. ఆ ల్యాండ్ ఇవ్వకపోతే ఏమవుతుంది? ఏం చేయాలి?
ఇలాంటి వ్యవస్థ ఉంది, ఈ వ్యవస్థను అరికట్టాలి. అంటే ఇప్పుడు చాలా ఉంటాయి కదా ఇట్లా. అన్నా నేను ఒకటిని ఆఫీసర్ కరెక్ట్గా పనిచేస్తే ఈ రియల్ ఎస్టేట్ వ్యవస్థ నడుస్తుంది. ఆఫీసర్లు ఆలోచించబడ్డాక ఈ రియల్ ఎస్టేట్ వ్యవస్థ నడవదు. ఇచ్చే పర్మిషన్ కరెక్ట్ ఇచ్చుకున్నాక కొనుక్కునే వాడికి డబ్బుకు సెక్యూరిటీ లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యవస్థ ఎట్లా నడుస్తుంది? నడవదు కదా. అంటే మరి ప్రధానంగా ఇప్పుడు పేదవాళ్ళు రూపాయి పోగు చేసుకొని మధ్య తరగతి వాళ్ళు కూడా కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. అంటే ఒక 10 లక్షలు, ఒక 6-7 లక్షలు అంటే ఓ ప్లాట్ కొనడానికి సిటీ అవుట్స్కట్ అయినా మొగ్గు చూపుతున్నారు కొనడానికి. అంటే మరి అందులో ఎలాంటి పర్మిషన్స్ ఉండాలి? ఆ వెంచర్లో కొనాలి అనుకుంటే, ఒక ఉదాహరణకు ఒక బీబీజీ అనుకోరాదు, అందులో కొనాలి అనుకుంటే ఏమేమి పర్మిషన్లు ఉండాలి, ఇది ఏం చూసుకోవాలి కొనేటప్పుడు? ఒక రియల్ ఎస్టేట్ ఆయన ఏం చేస్తాడంటే ల్యాండ్ ఉండదు, ఏముండదు, ఒక తెల్ల పైతం మీద 4 గీతలు గీస్తారు, ఇట్లా అడగోలుగా మ్యాప్ లా గీతలు గీపిస్తారు. గీపించి ఒక కారు మీద పెడతారు. ఇగో నీకు ఇగో స్కీములు పెడుతున్నా, ఇగో ఇట్లా స్కీములు పెడుతున్నా, ఈ స్కీములలో వచ్చి కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. ఈ కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. చేసి ఏం చేస్తారు, వచ్చిన డబ్బుతోటి బినామీ పేర్ల మీద ఆస్తులన్నీ పెట్టుకొని ఈ ప్రజల్ని మోసం చేస్తానికి సిద్ధంగా ఉన్నారు. ఒక ప్లాట్, ఒక 120 గజాల ప్లాట్ కొన్నామంటే ఒక వెంచర్లా అందులో ఏమేమి ఉండాలి? అంటే ఇప్పుడు హెచ్ఎండి అయి ఉండాలా, లేకుంటే ఫస్ట్ నీకు 1954 నుంచి లీగల్ డాక్యుమెంట్ ఉండాలి. ఆ తర్వాత ఎన్ని లింకులు ఉంటాయో లింకులన్నీ క్లియర్గా ఉండాలి. ఒకటి ఏ డాక్యుమెంట్ కూడా క్లియర్గా ఉండవు. ఇలా ఉండకుండానే ఇప్పుడు చిత్తు పేపర్ లాగా వాళ్ళకి డబ్బులు ఇస్తే ఆఫీసులో పర్మిషన్లు ఇస్తారు. దానివల్ల ఇదంతా మోసపోతారు. లీగల్గా డాక్యుమెంట్ లేకపోతే నువ్వు రేపు కోర్టుకు పోయినా చెల్లదు, ఎక్కడికి పోయినా చెల్లదు. పెట్టుబడి పెట్టిన ప్రజలు మాత్రం నష్టపోతున్నారు. ప్రజలే నష్టపోతారన్నా, వీళ్ళు ఎవరు నష్టపోరు. ఇలా ఇప్పుడు ఈయన కొడుకు బీడబ్ల్యూఎం కారు ఉంటుంది, ఈయనకు రేంజ్ ఓవర్ కారు ఉంటుంది, ఆయనకు ఇంకో ఐ క్లాస్ కారు ఉంటుంది, ఇంకొక ఆయనకు 4 కోట్ల కారు ఉంటుంది, ఇంకొక ఆయన 5 కోట్ల కారు ఉంటుంది, ఒక ఆయనకు 10 కోట్ల కారు ఉంటుంది. కానీ అలా ఫ్యామిలీలు మొత్తం బాగుంటాయి, విల్లాలు ఉంటాయి, ఉండేది ఐ క్లాస్ తిండి, ఐ క్లాస్ భోజనం. పేదోడి రక్తం తాగుతురు వీళ్ళంతా, జలగల్లాగా పేదోడి రక్తం తాగుతురు వీళ్ళంతా. వీలాంటి దేశ ఆర్థిక ఇప్పుడు మనం చూస్తున్నాం టీవీలలో. ఒక వెంచర్ ఇప్పుడు సైబర్ నేరగాళ్ళని ఒకటి పెట్టిరు, 195053 ఏదో టోల్ ఫ్రీ నెంబర్ పెట్టిరు. మరి వీళ్ళ గురించి కూడా టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి గవర్నమెంట్ కూడా చేస్తే బాగుంటుంది కదా. మోసపోయిన వాళ్ళు ఎవరు ఈ టోల్ ఫ్రీలో మాకు కంప్లైంట్ చేయండి, మేము పట్టించుకుంటాం, అయిపోద్ది కదా. ఏది లేదు, ఇదంతా రాజకీయ నాయకులు అండతో నడుస్తుంది. రాజకీయ నాయకులే దీనికి ముఖ్య కారణం నేను ఆరోపిస్తున్నా. రాజకీయ నాయకులతోటి అండతోటే నడుస్తుంది ఇదంతా. అంటే 1 ఇయర్లో అట్లనే నడుస్తుందా? అంతే నడుస్తుంది. ఇంత జరుగుతుంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తుంది ఇక్కడ? మరి ఇప్పుడు ప్రతిదీ ప్రభుత్వం దృష్టి పోవాలనేగా మన ప్రయత్నం. ఇది ఇప్పుడు అధికారుల పాత్ర చాలా ఉంటుంది. అంటే అది గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళే కదా అధికారుల పాత్ర ఎట్లుంటుంది రియల్ ఎస్టేట్ విషయంలో? పర్మిషన్ ఇవ్వాలన్నా, అంటే ఒక వెంచర్కు పర్మిషన్ ఇవ్వాలంటే ఏ విధంగా ఉండబోతుంది అధికారుల పాత్ర? సర్వే ఆఫ్ ఇండియా ప్రతి దగ్గర మండలంలో సర్వేవర్ ఉంటాడు, ఆ సర్వే చేస్తాడు. ఈరోజు డబ్బులు ఇస్తే అదే ల్యాండ్ నీకు సర్వే చేస్తాడు, రేపు పొద్దున్న ఇంకొన్ని సర్వే చేసి అదే మ్యాప్ ఇస్తాడు, వేరే మ్యాప్ ఇస్తాడు. ఆ మ్యాప్ ఏడుందో మనమే దొలాడుకోలేము. ఇగో ఇట్లా ఇస్తే హైకోర్టులో కూడా కేసు వేసారు. మీరు అన్నది వాస్తవమే. ఇప్పుడు చాలా మంది డబల్ రిజిస్ట్రేషన్ అంటున్నారు. అంటే డబల్ కాదు, ముగ్గురికి కూడా అమ్మిన వాళ్ళు. ఇప్పుడు అదే చెప్పినా అన్న, ఇప్పుడు ఇంకోటి చెప్పిన 1954 ప్రకారంగా ఆ సర్వే నెంబర్లో 10 ఎకరాల 22 గుంటలే దాని పుట్టుక. ఆ సర్వే నెంబర్ పుట్టిందే 10 ఎకరాలు 22 గుంటలు. దాన్ని 130 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేశారు. ఎట్లా చేశారు? యాదగిరి సబ్ రిజిస్ట్రేషన్ జరిగిన వాస్తవం మీకు. అంటే అధికారుల పాత్ర చాలా, అధికారుల పాత్ర 100% ఉందన్న. అధికారుల పాత్ర లేకపోతే ఈ వ్యవస్థ ఇంతవరకు రాదు. అధికారులు డబ్బేద్వేయంగా పనిచేస్తారు, డబ్బు లంచాలు తీసుకొని ఈ వ్యవస్థ లంచాలు ఉన్న రోజు ఈ వ్యవస్థ ఇట్లే ఉంటుంది. ఈ వ్యవస్థ రూపుమాపాలంటే లంచాలు పోయినప్పుడే ఈ వ్యవస్థ దారికి వస్తుంది. అంటే చివరిగా దీనికి చట్టం చేసే ఏమన్నా రూల్ ఉందా? చట్టం చేయొచ్చా? దీనికి ఖచ్చితంగా చేయొచ్చు. ప్రభుత్వాలు తెలుసు. ఇప్పుడు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది, మీ అవసరాన్ని బట్టి చట్టాన్ని మార్చుకోమని చెప్పాడు. మన కోసం మన అవసరాలు ఎట్టుంటాయని మార్చుకోమన్నాడు. ఇప్పుడు అందుకే నేను ఏమంటున్నంటే, నేను ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారిని కూడా త్వరలో కలవటానికి కూడా ప్రయత్నం చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే ఎవరైనా బాధలేదన్నా, నేను నా పోరాటంలో నేను ముందడుగు వేయాలనుకుంటున్నా. నాకు రాజకీయ పార్టీ నాయకులు అన్ని, ఆల్ పార్టీస్, ప్రజా సంఘాలు, ఆఖరికి సంధ్యక్క విమలక్కతో సహా అందరి మద్దతు కోరుతున్నాను. నేను అందరికి తీసుకోవాలి, అందరి మద్దతుతో ముందుకు పోవాలి నేను. ఎందుకంటే ప్రజా సంఘాలు, మేధావులు కూడా నాకు ఎలాంటి నా వెబ్సైట్లో మీరు సలహాలు సూచనలు పెట్టినా నేను స్వీకరిస్తుంది సిద్ధంగా ఉన్నా. మీరు చేసే తప్పని పెట్టినా
ఏందని మీతోటే క్లారిఫికేషన్ చేసుకుంటా. ఇది మీరు చేసే ఉద్యమానికి మద్దతు చేస్తే మీ అందరి ఆశీస్సులు నాకు ఉంటాయి. ఇలాంటి పేదవాళ్ళని మోసం చేస్తూ ఎన్ఆర్ఐలను మోసం చేస్తూ ఇక్కడ ప్లాట్లు సెల్ చేస్తూ కొంతమంది బోకర్లు ఉంటారు. అలాంటి వాళ్ళకు ఈ చట్టం తీసుకురావాలి అని చెప్తున్నా. అంటే అలాంటి వెంచర్స్ చేసే వాళ్ళను అంటే ఆ చట్టం ఎట్లా ఉండాలి, ఎంత కఠినంగా ఉండాలి, ఆ చట్టంని ఎట్లా తీసుకురావాల్సి వస్తుంది? ఇప్పుడు దానికి మేధావులు కూర్చోవాలి, దాని తర్వాత జర్నలిస్టులు కూర్చోవాలి, తర్వాత అన్ని సంఘాలు కూర్చోవాలి, ముఖ్యమంత్రి గారితో మీటింగ్ చేయాలి, ఆల్ పార్టీస్ మీటింగ్ ఏర్పాటు చేయండి. దీని మీద ఏర్పాటు చేసిన తర్వాత మేము కూడా భాగస్వామ్యం అవుతాం. దాంట్లో అందరి సహకారంతో ప్రతి సలహా తీసుకొని దీనికి ఒక చట్టం ఏర్పరిస్తే మన హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ నెంబర్ 1 అవుద్ది. భవిష్యత్ తరాలు కూడా మనం మంచి చేసిన వాళ్ళు అవుతాం, ప్రజాసేవకులు అవుతాం. నా కోరిక అయితే అది. అంటే దీని ఇప్పుడు ఈ హైదరాబాద్లో తెలంగాణ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ పడిపోయింది కాబట్టి ఇది ప్రభుత్వమే విప్లవం అని అనుకోవద్దా? ప్రభుత్వం అంటే కొంతవరకు ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేయాలి, చేయకపోతే కావు. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టాలి. పబ్లిక్ ఏ విధంగా పెట్టుబడి పెట్టాలనేది మా టీవీ తరఫున ప్రజలకు చెప్పండి. మీరు ఎట్లా పెడితే బాగుంటుంది, ఏం చూసుకొని పెడితే బాగుంటుంది, ఎలాంటి కంపెనీలలో పెట్టాలి అనేది మీరు మంచిగా ఫస్ట్ లీగల్ డాక్యుమెంట్ చూసుకోండి. ఈ వెంచర్ కూడా ఫ్యూచర్ ఇప్పుడు ఫామ్ ల్యాండ్ అని చాలా పెడుతున్నారు. ఈ ఫామ్ ల్యాండ్ అన్ని కరెక్ట్ కావు. ఇప్పుడు అంతకుముందు ఒక గుంటే ఉండేది, ఆ గుంట రిజిస్ట్రేషన్ ఈ ధరణి వచ్చినాక గుంటలో ఏదో మార్పులు జరిగినాయి, 5 గుంటలు పెట్టారు, మళ్ళీ కొత్తగా మార్చారు. సువర్ణ భూమి ఉంది మీకు దాని గురించి కూడా ఒక్క సెంటర్లో చెప్తా. ఇప్పుడు దాంట్లో విశ్వనాథ్ గారు అడ్వైజ్ చేశారు, రామ్ చరణ్ గారు అడ్వైజర్ చేశారు. వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్ గారు వాళ్ళు చేస్తే ఈరోజు ఏమైంది, రోడ్లో పడిపోయింది. మీలాంటి వాళ్ళు పెద్ద వాళ్ళు చూడండి, దయచేసి ఈ పేద ప్రజల కోసం మీరు ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ చేయకండి, నా సలహా అది. ఎందుకంటే దాన్ని చూడండి, దాని భవిష్యత్ తరాలకు మీరు అందరూ ఉపయోగపడే వాళ్ళు, ఈ మార్గదర్శకులు కాబట్టి మీరు అందరూ కూడా మార్గదర్శనం చేసి నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు అందరు కలిసినప్పుడే ఈ పేదోళ్ళకి న్యాయం చేస్తాం. పేదోడు కొన్నోడు బయటికి పోలేని పరిస్థితులు ఉండేవి ఈరోజు. ఓకే రైట్ సార్, ధన్యవాదాలు అన్న.